వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. మనం కడప జిల్లా ప్రొద్దుటూరు గో సంరక్షణ సభ్యుల వారి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అరవింద్ ఆశ్రమం దగ్గర బ్యాక్ సైడ్లో ఒక గోవు మరణించింది. విషపూరితమైనటువంటివి ఏదో ఆహారం తినినందువల్ల ఆ గోవు చనిపోయిందని వారు గో సంరక్షకులు తెలిపారు. ఇంత రాత్రిపూట కూడా వాళ్ళు శ్రమించి ఇంత దూరం ఇక్కడికి తీసుకొచ్చి పూర్తి చేయడానికి కూడా వారికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఏకటి నుంచి ఆధారపడ ఏమంటే గో సంరక్షకులకు వారు ఎంత చేసినా వారు చెప్పేదానికి మాకు అవధులు లేకుండా పోతున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది గోవులను సాగలేకపోతే గో సంరక్షకులకు ఇవ్వడం కానీ గోశాలలో పెట్టడం కానీ చేయాలి. కానీ ఇలా రోడ్డుపై ఇడిసి దాన్ని పట్టించుకోకుండా ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి గోవులు. కానీ గో సంరక్షణ వారి శాఖ వారితోనే మాట్లాడతాము, శివనాగిరెడ్డి గారితోనే. చెప్పండి శివనాగిరెడ్డి గారు. హలో, ఈరోజు సాయంకాలము స్థానికులు ఫోన్ చేయగా మేము వెళ్ళామండి. ఆల్రెడీ దానికి లైట్గా ఫిస్ట్ వస్తున్నాయి. డాక్టర్కు సంబంధించితే పలానా ఇంజక్షన్ వేయండి అన్నాడు. ఆ ఇంజక్షన్ వేసాము. ఒక 2-3 గంటల అట్లా తర్వాత ముక్కులోంచి బుజ్జుగు రావడం జరిగింది. బుజ్జుగు వచ్చి చనిపోయిందని స్థానికులు మళ్ళా ఫోన్ చేశారు. కానీ ఈ టైంలో అక్కడికి వెళ్తే దావన కూడా అబ్జెక్షన్ చెప్పారు. మళ్ళీ తిని కూడా ఈ జనాలకు అది కూడా బరువు అయిపోయింది. కనీసము ఈ ఆవులలో కూడా ఒకటే చెప్తున్నాము, మీరు ఏముండి కూడా ఆవులు మీ ఇంటి దగ్గర పెట్టుకొని సాకండి. బరువు అయితే గోశాలకి ఇవ్వండి, లేకుంటే ఇక్కడ మన కాశీనారాయణ ఆశ్రమం ఉంది అక్కడైనా తోలండి. కానీ చాలామంది నైట్ పూట దొంగలు తీసుకుపోవడము అర్ధరాత్రి పూట చాలా రకాలుగా జరుగుతున్నాయి. ఆ రైతులు కూడా గమనించాల్సింది మనం గో సంరక్షణ ఎవరైతే రైతులు ఉన్నారో సాకే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సింది మేము కోరుకుంటున్నాము. ఊర్లో ఆవులు చాలా విపరీతంగా ఇది మున్సిపాలిటీ వాళ్ళు సరిగా అది వేస్టేజ్ సరిగా టయానికి ఎత్తకపోవడం వల్ల అది కూడా తినడము కడుపులో అంతా పెరగడం. మొన్న కూడా ఈ మధ్య కాలంలో ఒకటి నాలుగే కట్టు కావడము పురుగు పట్టడం అది కూడా జరిగింది. కనీసం వ్యర్థ పదార్థాలు కనీసం మీరు చెత్తకుండి ఖచ్చితంగా పెట్టవలసిందిగా కోరుకుంటాము. మాకు ఎలా పాలలేదు. ఏ టైంలో కూడా మేము వచ్చి ట్రీట్మెంట్ చేయడము, చనిపోతే తీసుకోవడం ఇట్లా ఖననం చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, టైం ఇది నర అయితేనే కూడా ఈ టైంలో వర్షం పడుతుంది. అయినా కూడా మనం చేయాల్సిన బాధ్యత ప్రకారం మనం చేస్తున్నాము. కొందరు వ్యక్తులు మా పేర్లు చెప్పుకొని మేము సేవ చేస్తున్నాం, మా సేవకులు అని చెప్పుకుంటారు కొందరు. మీరు కూడా వచ్చి చేయండి, చెప్పుకోకూడదండి. వచ్చి సేవ చేయండి. ఏ టైమైనా వచ్చి సేవ చేయడం మాకు కావాల్సిన వాళ్ళు కావాలి. అది కొండారెడ్డి బొల్లవరం కొండారెడ్డి రైతు మాట్లాడతాడు. అయ్యా, సాగే రైతులకైనా ఇవ్వండి, కానీ ఇట్లా బజార్లో పొద్దుటూరులో ఇటు సాకండి ఆవులు. అది పద్ధతి కాదు. ఎవరైనా సాగేవాడిని మళ్ళీ మీరు వారానికో 10 రోజులకు పోయి అతని కాడ ఆవు ఉందా లేదా చూసుకుండండి. నెలకోసారి పోయి చూసుకోండి. రైతుకైనా ఇవ్వండి, లేకపోతే గోశాలకు ఇవ్వండి. ఇట్లా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము కూడా నాకు జేసీబీ ఉంది పాప. ఆయన శివారెడ్డి ఈ టైంలో రాత్రి 10 గంటలప్పుడు ఫోన్ చేస్తాడు, 11 గంటలప్పుడు ఫోన్ చేస్తాడు. మేము కన్నా జేసీబీ పంపించా. చాలా అది పద్ధతి కాదు. ఈ మున్సిపాలిటీలో సూపర్ కాగితాలు తిని చాలా ఆవులు ఇబ్బంది పడుతున్నాయి. సాకే వాళ్ళకి ఇవ్వండి. మరి రోజు వారానికి 10 రోజులు మీరు ఆవు తౌడు వేయండి, దానికి తీసుకుపోయి పెట్టండి. రైతు కాడికి పోయి చూసుకోండి, వాడు సాగుతున్నారా లేదా అది ఇంకా చూసుకోవాలా. మీ బాధ్యత. ఇచ్చినాము ఆవును, మనకు సంబంధం లేదని చేయకూడదు. అది ఒక పిల్లు మన బాధ్యత. ముసలోని వానికి అంకితం చేసాము కొనికి. ఇప్పుడు సపోజ్ ముసలోని వాళ్ళకి అనాశ్రమానికి ఇచ్చాము, వారానికో 10 రోజులకు పోయి చూసుకుంటున్నాము. అట్లా మీ ఆవునుకో మీరు 10 రోజులకు 6 రోజులు 10 రోజులకు చూసుకోండి. దానికి తౌడో బెల్లమో పెట్టండి, అది చూసుకోవాలి. కానీ అది చేయకూడదు. అది కర్మ అవుతుంది మీకు. ఊరికే మేము ఆ టౌన్లో ఇడిచాము, మాది సరిపోయింది, మాది ముక్కుడి తిరిగిపోయింది అని చేయకూడదు. అది తిరిగిపోయిందంటే మీకు కర్మంగా. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత అది చెప్పాలా. Aja di mana?
నమస్తే అన్న. ఏకేటీవీ న్యూస్ 24 గంటలు నిత్యం మాతో ఉంటుంది. గో సంరక్షణ సమితితో ఏకేటీవీ నిలిచిపోతుంది. 24 గంటలు ఎప్పుడైనా కానీ కాల్ చేశామంటే ఏకేటీవీ ముందుండి మాకు నడిపిస్తుంది. మాకంటూ ముందు ఒక విలేకరు ఉందంటే యూట్యూబ్ ఛానల్ ఏకేటీవీ న్యూస్. ఈ ప్రొద్దుటూరులో జరిగే ఘోరాలకు ప్లాస్టిక్ కవర్ల వల్ల ఎన్నో అపాయాలు ఉన్నాయి. గో సంరక్షణ సమితి మా ప్రొద్దుటూరు ఎన్నో అపాయాల వల్ల ఆవులు రోజు రోజు చనిపోతున్నాయి. కడుపులోని ప్లాస్టిక్ వల్ల లోపల కడుపులోని పిండాలు కూడా బయటికి రావట్లేదు. పిండాల అండాశయం తిరగడం వల్ల పిల్లలు కూడా లోపల ఇరకపోయి కూడా 2 days బ్యాక్ కూడా ఒక ఆవు చనిపోయింది. దానివల్ల కూడా పోయింది. ఈరోజు కూడా ఒక ఆవు చనిపోయింది. ఈ వారంలో 3వ ఇక్కడ ఆవు చనిపోయింది. ఈ ఆవు వచ్చేసి ఇళ్ళలో రసము సాంబారు చట్నీ ఆ కవర్లు వచ్చేసి బయట వేయడంతో మున్సిపాలిటీలో అక్కడ వదిలేయడంతో ఈ ఆవులు పోయి అక్కడ తినేసి బాగుందనేసి కవర్లు గివర్లు తినేయడం వలన అలా జరుగుతుంది. ప్రొద్దుటూరులో ప్రజలు బాగా గుర్తించండి. ప్లాస్టిక్ కవర్లు వాడడం తప్పే, పక్కన వాళ్ళకి ఇచ్చిన తప్పే. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కొద్ది రోజులు చర్య తీసుకునేది మున్సిపాలిటీ. ప్లాస్టిక్ కవర్లను బ్రాండ్ చేస్తామని తర్వాత ఇప్పుడు ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ కవర్లు విచ్చవిడిగా అయిపోయింది. ప్రొద్దుటూరులో ప్రతి హోటల్కి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ మొత్తం ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ వచ్చేసి రోడ్ల మీద పడేసరికి భూగర్భంలో కూడా కరిగిపోకుండా రోడ్ల మీద భూమాతకు కూడా చాలా నష్టపరాలు ఉన్నాయి. తీవ్రంగా నెక్స్ట్ తరాలకు కూడా భూమి మీద ఏ ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని చెప్పినా కూడా భూమిలో అంతరించిపోకుండా ఎన్ని ఏళ్ళు పట్టినా కూడా ప్లాస్టిక్ కవర్ అనేది ఎప్పటికీ ఏం కాదు. ఎలా ఉండే ప్లాస్టిక్ కవర్ అలాగే ఉంది. కాబట్టి ప్లాస్టిక్ కవర్లు వాడడం తగ్గించండి. ప్రజలకు కూడా చెప్తున్నా, ప్లాస్టిక్ కవర్లు వాళ్ళు ఇస్తున్నారు కదని మనం విచ్చలవిడిగా హ్యాండిల్ కవర్స్ మన ఇంటి నుంచి ఒక కట్టెల బ్యాగ్ కానీ చిన్న సంచి కానీ బండిలో పెట్టేసుకోండి. ఒక బ్యాగ్ బండిలో పెట్టుకోండి. మీరన్నా మారండి, లేదా ప్రభుత్వానైనా మార్చండి. అక్కడ వాళ్ళు చెప్పే సలహాలన్నా మీరన్నా తీసుకుంటే ప్రజల సలహాలన్నా వాళ్ళన్నా పాటించండి. ఎందుకంటే చిన్న విషయాలకు కూడా ఆవులు మీరు చిన్న ఇడ్లీ కవర్కి వచ్చేసి ఒక ఆవు తింటే కడుపులో అంటే పెరగబోతుంది. మన ఇంట్లో మన పిల్లోడు చిన్న న్యూస్ పేపర్ తింటేనే తట్టుకోలేము. అలాంటిది గోమాత కవర్లు తింటుందంటే మన మనసు ఎలా నిలబడుతుంది? ఒకసారి ప్రజలంతా ఆలోచించండి. గోవులు వచ్చేసి అంతరించిపోతున్నాయి. ప్రజలందరూ గోమాత బాగుంటే ప్రజలంతా బాగుంటాం. గోమాతనే ప్రకృతికి అంతా విచ్ఛిన్నం పడేది. గోమాత వల్లే ఇదంతా సాధ్యం. గోమాత అంతరించిపోతుంది. జాగ్రత్త పడండి. గోమాతను పెంచుకుందాం. చేసి తీసాడు. జై గోమాత, జై నందీశ్వరుడు. నిత్యం ప్రొద్దుటూరులో గో సంరక్షణ సమితి అంటే 24 గంటలు అర్ధరాత్రి నిద్రపోయేటప్పుడు కానీ ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే మీ ముందు ఉంటుంది. ప్రొద్దుటూరులో ఆవుల అక్రమాలు ఎక్కువ ఉన్నాయి. ఆవులు ఎత్తుకుపోతున్నారు. రాత్రి 10 లేదు, 11 లేదు, 12 లేదు, ఏ టైం అయినా కానీ గో సంరక్షణ సమితికి తెలియచేయగానే మీ ముందు ఉంటుంది. కానీ మీకు తెలియకుండా ఇళ్ళ ముందు ఎత్తుకుపోతున్నారు. మనకు ఏంటి, మనకేం వస్తుందని మీ ఇళ్ళలో మీరు ఉండకండి. మనకేం రాదు. గోమాతను కాపాడుకుంటే మన భావితరాలు నిలిచిపోతాయి. మీది ఒక్కటే కాదు, నువ్వు మీ కుటుంబం ఒకటే ప్రజలు కాదు, వాళ్ళ కుటుంబాలు పెరిగిపోయేదానికి గోమాత నిలబడిపోవాలా. వాళ్ళు పెరగాలంటే గోమాత పెరగాల. గోమాత తగ్గిందంటే మీ తరాలు అన్నీ ఆగిపోతాయి. కాబట్టి అన్ని కుటుంబాలు ఏదానికైనా గోమాత చూసుకునే తర్వాత గోమాత బాగుంటే ప్రపంచం అంతా బాగుంటుంది. గోమాతను చూడండి. ప్రొద్దుటూరులో చాలా అక్రమాలు ఉన్నాయి కాబట్టి దీనికి అన్ని విధాలుగా వాళ్ళకు సపోర్ట్ ఉన్నాయి. అన్ని విధాలు ఉన్నాయి. రాజకీయ సపోర్ట్లు అన్నీ ఉన్నాయి. మాకు 24 గంటలు ఈ టైంలో 10 లేదు, 12 లేదు, అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చి పలానా చోట ఆవు బాగాలేదు అని ఒక సమస్య మాకు ఫోన్ వచ్చిందంటే గో సంరక్షణ సమితి సభ్యులంతా ముందుండి వాళ్ళ ఏమన్నా అవసరాలు తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా పక్కన వదిలేసి గోమాత కోసం ముందుండి నడిచేది గో సంరక్షణ సమితి. సేవ్ గోమాత, సేవ్ గో సంతతి. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై 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 గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత అని పోతుంది. జై గోమాత, జై గోమాత, జై జై గోమాత, జై గోమాత.
జై గోమాత.